ఎన్నికలొస్తే బయటకొచ్చే బీసీ కార్డ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. కులగణనపై అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానంతో గులాబీ పార్టీ అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో బీసీ నినాదంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తోంది కారు పార్టీ. కాంగ్రెస్ కు కౌంటర్ ఎలా ఇవ్వాలి, బీసీ వర్గాలకు ఎలా చేరువ కావాలనే దానిపై ఆ పార్టీ బీసీ నేతలు బుర్రకు పదును పెడుతున్నారు. ఇంతకీ బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి? ఒకసారి చూద్దాం. కులగణన సర్వే నివేదిక తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఇది తమ ఘనతేనని అధికార కాంగ్రెస్ చెప్పుకుంటుంటే తప్పుల తడకంటూ విపక్ష పార్టీ దుమ్మెత్తిపోస్తోంది. కులగణనపై సర్వే నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వివరాలను అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసింది. దీంతో బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యే ప్రమాదముందని భావించిన గులాబీ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన నివేదిక తప్పుల తడకని లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2024 వరకు తెలంగాణ రాష్ట్ర జనాభా 3,84,00,000. దాని ప్రకారం బీసీల జనాభా 56% ఉంటుందని వాదిస్తోంది గులాబీ పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను 3,75,00,000 జనాభాకు పరిమితం చేసిందని, దాదాపు 40 లక్షల బీసీ జనాభాను కనుమరుగు చేసిందనేది బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణ. బీసీల జనాభాను కేవలం 46.25%గానే చూపారని గులాబీ పార్టీ బీసీ నేతలు ఫైర్ అవుతున్నారు. బీసీల కులగణనపై బీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల్లో బీసీల అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అంతేకాకుండా 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల్లో బీసీ జనాభా వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్లబోతున్నారు గులాబీ పార్టీ నేతలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వంలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తమ హయాంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించామంటోంది కారు పార్టీ. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న మండలి ప్రతిపక్ష నేత, మండలి డిప్యూటీ చైర్మన్ పదవుల్లో ఇద్దరు బీసీ నేతలే ఉన్నారని, ఆ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం గులాబీ పార్టీ చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ కులగణన రిపోర్టును బీఆర్ఎస్ తప్పుబడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టం చేయకుండా పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం బీసీలను మోసం చేయడమేనని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తరపున మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలోని బీసీ నేతల బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత బీసీ నేతలతో కేసీఆర్ సమావేశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరిగింది. కానీ బీఆర్ఎస్ బీసీ నేతలు సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు బీసీ నినాదంతో ముందుకు వెళితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో బీసీ వర్గాలు ఆ పార్టీకి మద్దతు తెలిపాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. 39 స్థానాలకు పరిమితమైంది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీకి మిగిలిన సామాజిక వర్గాలు దూరమైన బీసీలు అండగా నిలిచారు. దీంతో బీసీ ఓటు బ్యాంకు తమకు దూరం కాకుండా చూసుకునేందుకే బీసీ స్లోగన్ వినిపిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల టాక్. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కవిత జాగృతి సంస్థ తరపున బీసీ సంఘాలతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కులగణన సర్వేలో బీసీల జనాభా తగ్గించి చూపారని ఆయా కుల సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా బీసీ కుల సంఘాల నేతలు చేపట్టే ఆందోళనకు గులాబీ పార్టీ మద్దతు తెలపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓటమితో నీరసపడ్డ బీఆర్ఎస్ కి కులగణన సర్వే బూస్ట్లా ఉత్సాహమిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి బీసీ నినాదం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు కలిసి వస్తుందో మరి.